ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీ రాజధాని అమరావతిలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు హైకోర్టుకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దీంతో న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది కోర్టుకు వెళ్లాలంటే అష్ట కష్టాలు పడుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు హైకోర్టు ప్రధాన రహదారి నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పరిస్థితి దారుణంగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పూర్తిగా వాగులు, వంగలు అన్నీ పొంగి ప్రవహించడంతో పూర్తిగా అమరావతి నీట మునిగిందనే చెప్పాలి. ప్రధానంగా అమరావతిలోకి వెళ్ళే సీడ్ యాక్సెస్ రోడ్డుతో సహా నీట మునిగిన పరిస్థితి నెలకొంది. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు హైకోర్టుకు వెళ్ళే ప్రధాన రహదారి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. మనం ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళే ప్రధాన రహదారి దగ్గర ఉన్నాం. హైకోర్టుకు వెళ్ళే ప్రధాన రహదారి పూర్తిగా చెరువులను తలపించిన పరిస్థితి. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హైకోర్టుకు వెళ్ళే ప్రాంగణం అంతా పూర్తిగా చెరువులను తలపిస్తూ ఉంది. ఇటువైపు నుంచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, అలానే అడ్వకేట్లు, హైకోర్టు సిబ్బంది ఈ మార్గం నుంచే వెళ్తూ అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా అమరావతిలో ఎక్కడ చూసినా పూర్తిగా చెరువులను తలపించే పరిస్థితి అయితే నెలకొంది. దాంతోపాటుగా కొండవీటి వాగు పొంగి ప్రవహించడంతో పూర్తిగా అమరావతిలో నీరు భారీ స్థాయిలో వచ్చి చేరింది. దీంతో రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి నెలకొంది. దీంతో హైకోర్టు నిన్నటి వరకు హైకోర్టు మార్గంలో మత్స్యకారులు వలలు వేసి చేపలు పట్టిన పరిస్థితి నెలకొంది. అయితే వర్షం ఆగిపోయి కూడా దాదాపు 48 గంటలు గడిచింది. అయినా అమరావతిలో ప్రధాన రహదారుల్లో నీరు మాత్రం తగ్గలేదు. ప్రధాన రహదారులపైన వాటర్ ప్రవహిస్తూ ఉంది. దీంతో అందరూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, అమరావతి.